హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన. మా తాతయ్య సొంతంగా గార్డెనింగ్ చేసుకుంటాడు. ఏమేమి పండించుతాడు, ఏమేమి సొంతంగా గార్డెనింగ్ చేసి ఇంట్లో వెజిటేబుల్స్ వాడతాడు అని మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నా. చూడండి ఏమేమి ఉన్నాయో. ఇవి కాకరకాయలు. ఫ్రెష్గా పుదీనా, దొండకాయ తీగ. ఇదేంటి తాత? సోంపు. ఏంటిది ఇది? సోంపు. సోంపా. కొత్తిమీర కూడా అలికినావుగా? ఫ్రెష్గా మంచిగా. ఎన్ని గింజలు తెచ్చి అలికినావు? ఎన్ని రూపాయలు తెచ్చి అలికినావు? 20 రూపాయలు తీసుకొచ్చి 20 రూపాయలేనా? ఇంత కొత్తిమీర వెళ్ళింది. ఇదంతా కలిపి అమ్ముతే 200 వస్తాయొచ్చు కదా. మంచిగా చిన్న గట్టు కాకరకాయ అంటారు ఇవి. మీకు తెలుసో లేదో? ఇవి గట్టు కాకరకాయలా తాత? మనం ఏం ఎరువులు వేయకుండా ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి అవి పొడుగు జాగకుండా అంతే ఉన్నాయి అన్నట్టు. కొన్ని అయినా సరే ఇట్లా వెళ్తే మంచి టేస్ట్ ఉంటాయి కదా తాత. ఆరోగ్యం మంచిగా ఉండాలి. మందులు వేసి పండియకుండా మన సొంతంగా పెట్టుకున్నాం అన్నట్టు. ఇప్పుడు మందులు వేసి పండిస్తే ఇక మనం అన్ని మందులు తింటాం. ఏదో ఒక మందు ఇలా కదా, అందుగురించే మనం మందులు లేకుండా పండియాలని మాకు ఆలోచన వచ్చి కాకరకాయ, బెండకాయ, వంకాయ, ఈ టమాటా, పుదీనా, కొత్తిమీర, బచ్చల కూర, దాన్ని బచ్చల కూర అంటారు. ఇవన్నీ పండించుకుంటే మనం పండించుకున్నట్టు ఉండయి. అంతే. పచ్చిమిరపకాయలు, ఇదంతా బచ్చల కూర కదా? అంతా బచ్చల కూర. ఇదంతా బయట ఏం కొంటలేవా ఇంకా? బయట ఏమైనా ఉంటే ఎప్పుడన్నా ఇవి వెళ్ళినప్పుడు కొంటాం. ఎందుకు నీకు ఇంట్రెస్ట్ గార్డెనింగ్ చేసి? మీ కూరగాయలు మనము పండించుకున్నవి టేస్ట్ ఉంటాయి, మన ఆరోగ్యానికి మంచిగా ఉంటుందని మన సొంతంగా పండించుకుంటున్నాం అన్నట్టు. అమ్మ ఏమైనా హెల్ప్ చేస్తుందా? మొత్తం నువ్వే చూసుకుంటావా? నేనే చూసుకుంటా. ఎప్పుడన్నా ఒకసారి నీళ్ళు కడతాది కదా, మొత్తం నేనే. ఎక్కువ నువ్వు పండించుకున్న కూరగాయలే తింటాను అన్నట్టు. ఇప్పుడు 2 ఏళ్ల కంచెలు ఇదే మన ఉన్నది కదా. ఇగులు పక్క పంటి జాగ ఉన్నది కాబట్టి అవి కూడా నీళ్లు మనకు కొద్దిగానే వస్తాయి. ఇంట్లో పంట నీళ్ళు పెట్టి పండితే ఇంకా అవి అంతేనా? ఇది ఒక వర్కౌట్ లాగా నీకు. ఈ గడ్డి వీకేయడం, నీళ్లు పట్టడం, వీటిని చూసుకున్నాడు. ఇంట్లో కొంచెం హ్యాపీనెస్ ఉంటది నీకు. వర్కౌట్ కూడా అయితే నీ బాడీకి కదా. ఇంకోటి కందగడ్డ కూడా ఒకసారి కొనుక్కొని ఇంటికి తీసుకొస్తే అంతా పురిగే. ఇప్పుడు మనం సొంతంగా పండించుకొని తినాలని ఒకటి కందగడ్డ కూడా పెట్టిన. కందగడ్డ ఒకటి, అది ఇదేం చెట్టు, పూల చెట్లు. ఇది వచ్చి పారిజాత పూలు అంటారు. బెండకాయలు, కరివేపాకు, చిక్కుడుకాయ, దొండకాయ, కాకరకాయ, పండు తినడానికి జామకాయలు, నిమ్మ చెట్టు ఒకటి, 3 అవి పెట్టిన. ఏంటి? పనస చెట్లు. నేను మొన్న కొత్తిమీర అలికినా అంటే కొత్తిమీర ఉన్నది కదా అని వచ్చిన. అరే మంచిగా ఉన్నది గార్డెనింగ్, ఒక వీడియో చేసి పెడితే. మీలాంటి వాళ్ళు ఇట్లాంటి, నువ్వు ఇప్పుడు కొంచెం ఏజుడు కదా, మీలాంటి వాళ్ళే ఇట్లా చేసి పెడితే మాకు ఇన్స్పిరేషన్ అన్నట్టు. చిన్న చిన్న కుండీలలోనైనా ప్లేస్ లేకున్నా కూడా మేము చేసుకొని తింటే, అరే ఆయన చేసుకొని తింటాను మనకెందుకు చేత కాదన్నట్టు. యాసింగ్ ఇదా ఇది? అవును. ఇట్లా కరివేపాకు బుడ్డ మొక్కలు అవే మలిసినాయి. అంతేనా? కాకులు, కోయిలలు పడేస్తాయి కళ్యామాకు గింజలను ఎక్కువ. కోయిలలు, కాకులు తింటాయి కదా. అవి పడ్డాయేనా? రాగి చెట్టు ఒకటి,
అదృష్టం ఉన్న ఇంట్లోనే మొలుతుంది. అదృష్టం ఉంటేనే. అందుకనే పెడితే వడ్రందుకొని కొట్టబోయింది మీ అమ్మ. వద్దు 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 అని చెప్పి. అవును, మరి గుళ్ళే రావి చెట్టు ఉంటే మొక్కుతాము, గుడి ముందున్న గుళ్ళున్న మొక్కుతాము, ఇంట్లో అయితే కొట్టేస్తామంటారు కదా. వద్దు అందుకని కొట్టేద్దని పెద్దక్క చెప్పింది మా పెద్ద బిడ్డ. కొట్టేయద్దు ఉండని అంటే ఉంచేసిరా. ఉంచేసి అంటే మీ ఇల్లు దేవాలయం అనుకొని దేవుడిని మీ ఇంట్లో దేవాలయం లెక్కనే చూసుకుంటా నేను. ఇప్పుడు ప్రతిరోజు దేవాలయం లెక్కనే పొద్దున 4 గంటలకి లేచి స్నానం చేసి దీపం పెట్టుకొని ఆంజనేయ గుడికి పోతా. నువ్వు గుడి పోయి పూజ చేసుకొని వచ్చేటప్పుడు నేను ఊడ్చి ముగ్గేసే టైంకు నువ్వు పోయి వస్తావు ఆల్రెడీ స్నానం చేసి. ఒక్కొక్కసారి నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకంటే లేజీగా ఉన్నామా అని అనిపిస్తుంది అన్నట్టు మిమ్మల్ని చూస్తే. మీరు కూడా ముసలాయన ఇట్లా పోతాడు అట్లనే అనిపిస్తుంది. నా వయసు ఇప్పుడు చెప్పనా? ఎంత ఉన్నది వయసు? 76. 76 ఉన్నావా? 76 ఉన్నా. 1949 నా డేట్ ఆఫ్ బర్త్. స్వాతంత్రం వచ్చినాక 2 సంవత్సరాలు పుట్టినావు. స్వాతంత్రం వచ్చినప్పుడే పుట్టినా. అంతేనా? అమ్మ మరి ఇంత యాక్టివ్ గా ఉన్నావేంది నువ్వు? చెప్తా పాటు స్వాతంత్రం గురించి ఎట్టేరికనంటే మా అమ్మ చెప్పేది. నేను చిన్న పిల్లనప్పుడు నేను మా అమ్మను గొల్లామే ఇద్దరు బాలంతలను బయటికి వెళ్ళగొట్టి వాళ్ళందరూ లోపడి పోయినరు. లోపడి పోతే ఈ బాలంతలను లోపడి తోలేరు, మీరు బయట ఉన్నారు, మీరు లోపల పోయినారు, బాలంతలను బయట ఉంచారు అని చెప్పి వాళ్ళని అందరి తల దెబ్బ కొట్టి ఆ రజాకారులు వీళ్ళిద్దరు లోపల తోలినరట. అట్లా చెప్పేదా? అది గుర్తు మాకు. మా అమ్మ చెప్పేది అప్పుడప్పుడు. 70 చిల్లర ఉన్నావా నువ్వు? 76 అంటే ఏంది? ఇంకొక 4 సంవత్సరాలు అయితే 80. మరి ఇంత యాక్టివ్ గా ఉన్నావు, నీ హెల్త్ సీక్రెట్ చెప్పవా మాకు? హెల్త్ సీక్రెట్ గది మా అమ్మ అప్పుడు పెట్టింది గడక అన్నం, మొక్కజొన్న గడక. నీకు ఎట్లాంటి చెడు అలవాటు లేవు కదా? నాకు చెడు అలవాటు ఎక్కువ లేవు. అంతే. అదే నా హెల్త్ సీక్రెట్. 30 ఏళ్ళకే మోకాలు నొత్తాయి కదా మాకు. ఇప్పుడు నాకు పాదాలు నొప్పి పెడతాను. ఇప్పుడు పాదాలు నొప్పి పెడతానే అంటే తప్పేం లేదు. మాకు 30 ఏళ్ళకే మోకాలు నొత్తాయి. డేట్ చెప్పా, డేట్ కూడా చెప్తా. 5వ తారీఖు 6వ తారీఖు 5వ నెల 1949 నా డేట్ ఆఫ్ బర్త్. సరే, ఈసారి బర్త్డే చేస్తాం నీకు. చేసిర్రు పోయిన సంవత్సరం. చేసిరా? బిడ్డ చేసిర్రు అందరు కలిసి. ఈసారి మీరు మనవరాలు మీరు చేస్తాం. సరే తాత, మంచిది.